రీసెంట్‌గా న్యూస్ పేపర్‌లో మన నెల్లూరు డిస్ట్రిక్ట్ సంగం దగ్గర పెరమన్‌లో ఒకరు తేనెటీగలు కుట్టి హాస్పిటల్‌కి తేకముందే చనిపోయారు అని చెప్పి విన్నాను. అయితే నన్నడిగారు ఒకరు, "తేనెటీగలు కుట్టి కూడా చనిపోతారా మనుషులు" అని. అవును. అవకాశం ఉంది. ఎందుకంటే ఈ తేనెటీగ కుట్టినప్పుడు వాటి స్టింగ్ ఉంటది గదా! దాంట్లో ఏంటంటే అది కొన్ని రకాల పెప్టైడ్స్, యాసిడ్, తర్వాత హిస్టమిన్స్, తర్వాత ఎంజైమ్స్, ఎలర్జిన్స్ ఇవన్నీ రిలీజ్ చేస్తదనమాట. అది రిలీజ్ చేసినప్పుడు అది అది దాని స్టింగ్ గనక అంతే ఉండిపోతే, అందుకనే మనకి పెయినొస్తది. ఫస్ట్ ఎయిడ్‌గా అందుకనే హాస్పిటల్ తెచ్చే లోపే ఆ స్టింగ్స్ అన్నీ, అది కుట్టిన ముళ్ళుంటాయి గదా! అవన్నీ పీకేయాలి అని చెప్పేసి అందుకనే చెప్పేది. ఇది కొంతమందికేంటంటే మామూలుగా ఎక్కువ కుట్టినా సరే కొంతమంది బానే ఉంటారు. కానీ కొంతమందికి తక్కువ కుట్టినా సరే బాగా సీరియస్ అయిపోతారు. ఇది ఎందుకు జరుగుతా ఉంటదంటే, వీళ్ళలో ఏంటంటే అలర్జిక్ రియాక్షన్ అవుద్దనమాట కొంతమందిలో. అందుకని ఈ విధంగా సీరియస్ అవుతారు. మామూలుగా లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు కదా! ఏమన్నా కుట్టినప్పుడు బాగా నొప్పొస్తది అది ఉన్నంత వరకు. ఆ నొప్పికి కొంతమంది తట్టుకోలేరనమాట. ఆ నొప్పొక్కటే గాకుండా ఎవరికైతే అలర్జీ అవుతదో వాళ్ళకి ఏమవుతదంటే చర్మం మీద బాగా దద్దుర్లొచ్చేసి, మొహమంతా వాచిపోయి, ఇంకా మూతి గూడా ఇంతయిపోద్దనమాట. అంటే పెదాలు గూడా బాగా వాచిపోతాయి. ఇంకా బాగా ఆయాసం చెప్తారనమాట. ఆయాసం ఎందుకొస్తది వీళ్ళలో అంటే, అది మ్యూకస్ మెమ్బ్రేన్స్ అన్నీ వాసిపోతాయి. అంటే మనకు బయట కనిపించేదేంటి పెదాలు వాచిపోయినట్టే కనిపిస్తది. మొహం వాచినట్టే కనిపిస్తది. కానీ ఏమవుతదంటే, మన మూతి నుంచి ఇక్కడి నుంచి ఊపిరితిత్తులకు పోయే ద్వారం ఉంటది కదా! ఆ ద్వారము లారింక్స్ దగ్గర మూత పడిపోయిద్దనమాట. అంటే అది కూడా ఉబ్బిపోయిద్ది లోపల. అది ఉబ్బిపోయి వాపొచ్చేసి ఆ ద్వారం మూసుకుపోయిద్దనమాట. అప్పుడు ఊపిరాడకుండా ఈ విధంగా చనిపోయేదానికి అవకాశం ఉంటదనమాట. అయితే మనం ఏం చేయాలంటే ఎవరికైతే దద్దుర్లు ఇవి వస్తున్నాయో వాళ్ళని వెంబటనే గమనించుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలనమాట. వాళ్ళు వెంబటనే వాళ్ళ దగ్గర ఒక లైఫ్ సేవింగ్ ఇంజెక్షన్ ఉంటదనమాట. అలర్జీస్ ఇట్లా అయిన వాళ్ళకి. దీన్నే అనాఫిలాక్టిక్ షాక్ అంటారనమాట. దీనికి ఆ ఇంజెక్షన్ తక్షణమే ఇస్తే వెంబటనే కోలుకునే అవకాశం ఉంది. ఇంకా డాక్టర్స్ స్టెతస్కోప్‌తో చూస్తారనమాట. లోపల గాలి సరిగ్గా పోతుందా లేదా? లేపోతే ఆ ద్వారం ఏమన్నా మూతబడుతుందా అని అబ్జర్వ్ చేసుకుంటారు. అవసరమైతే ఇన్ కేస్ ఇది సీరియస్ అయ్యేటట్టుంది అనుకుంటే ముక్కు ను ముక్కు నుంచి కానీ, మూతి నుంచి కానీ ఇక్కడ ఊపిరితిత్తుల్లోకి ట్యూబేస్తారనమాట. ఎండోట్రకియల్ ఇంట్యుబేషన్ చేసుకుంటారు. ద్వారం గనక ఇంకా చిన్నదయిపోయి బ్లాక్ అయిపోతుందంటే అంత టైం గూడా లేకుండా ఉంటే పూర్తిగా మూసుకుపోతే వెంబటనే ఇక్కడ ఒక చిన్న కన్నం బెడతారనమాట. ట్రెకియోస్టమీ కూడా చేసే అవకాశం ఉందనమాట. అది కామన్ పీపుల్‌కైతే అలర్జిక్ రియాక్షన్స్ గుర్తుబెట్టుకోవాలి. ఏంటంటే చర్మం మీద దద్దుర్లు రాటము, మొత్తం వాపొచ్చేయటము, మూతి ఇదంతా వాపొచ్చేయటం, ఆయాసం గనక చెప్తే వెమ్మటనే దగ్గరలో ఉన్న వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే ఎవరికి దేంతో అలర్జీ అవుతదో మనం చెప్పలేం కదా! అందుకని. థాంక్ యూ. దిస్ ఈస్ డాక్టర్ శిరీష ఫ్రమ్ శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూర్.